హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ప్రచారంగా ఎజెండాగా పెట్టుకున్న ముఖ్యమంత్రి సార్ ఏం చెప్తున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు. కాంగ్రెస్కు 17 కంటే 14 గెలిపియండి, నేను మీకు 2 లక్షల 15 ఆగస్టుకి చేస్తా అంటున్నాడు. అది ఒట్టేసి చెప్తున్నాడు, దేవుని మీద ఒట్టేసి. వరంగల్ పోతున్నాడు 1000 స్తంభాల గుడి గుట్టి, మామనార్ పోతున్నాడు జోగలాం మీద ఒట్టేస్తున్నాడు. ఇంకా ఏ డిస్టిక్లో దేవుడు ఉంటే ఆ డిస్టిక్ బాసర పోతున్న సరస్వతి పెద్దమ్మ తల్లి పోతుంటే హైదరాబాద్లో ఆడ ఒట్టేసినాడు. ఎవరన్నా ఒకటి ప్రామిస్ నెరవేర్చుకోవాలంటే ఏదో జనాలు నమ్ముతలేరో అవతల వ్యక్తి నమ్ముతలేరో ఒక్క ప్రామిస్ చేస్తారంట. చేసేటోడు ఎవడు ఇన్ని లేడు. ఇంకా అది చేస్తాడో ఆ దేవునికి ఎదవాలి, ఆయనకి ఎదవాలి, తెలియదు తర్వాత. దీని మీద ఒక సింపుల్ కథ చెప్పచ్చు. ఒక కొత్త కాపురం చేసుకున్న కొత్తగా పెళ్లి పెట్టినప్పుడు మొగనికి తాగుడు తినడం అలవాటు ఉన్నది. అందరి మొగదులకు నా మొగను నేను మార్చుకోవాలని పెళ్ళం అనుకున్నట్టు. ఏమనుకుంటుంది, నా మొగనికి నేను పెళ్ళి అయిన తర్వాత సిగరెట్లు బంద్ చేయొచ్చు, తాగడం బంద్ చేయొచ్చు అని చెప్పాడు. సరే మొగుడు కూడా నీ కొరకు నీవంటే నాకు చాలా ఇష్టం, సిగరెట్లు తాగడం బంద్ చేస్తానని చెప్పి సమయ సందర్భం అంటే ఒక దోస్తు కానీ వెకేషన్లో పెళ్ళిలో ఫంక్షన్ అయితే 3 ఆటోమేటిక్గా అంత ఆ పెళ్ళిలో కూర్చున్న తర్వాత ఇంకా ఉంటుందా పానం వస్తుంది, తాగిండాడు. ఇంటికి వచ్చి ఏమైంది తాగొచ్చుంటా, అయ్యో ఒట్టేసిన కదా మర్చిపోయినా, ఇప్పుడు ఒట్టేస్తున్నా, మీ నాయన మీనొట్టు నీ మీనొట్టు దేవుని మీనొట్టు అని ఒట్టేసి ఆ పూటకు పొద్దు గడిపి పెళ్ళిని సంతోషపరచుడు. జస్ట్ లైక్ మనం కూడా ఇప్పుడు ఇద్దరే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కదా, అప్పుడు 6 గ్యారెంటీలు చెప్పింది కదా మనకు. 100 రోజుల్లో ఉరుక్కోండి తెచ్చుకోండి. నెల అయితే 15,000, నెల అయితే 4,000, నెల అయితే 2,500, నెల అయితే 2 లక్షలు. అట్లప్పుడు మనకి క్రీమ్ బిస్కెట్ జస్ట్ లైక్ ఆయన మొగుడు పెళ్ళని సంతోషపరచడానికే అట్లా చెప్పిండు ఆ కథ. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సార్ మనకి ఇదే కథ చెప్తున్నాడు. ఇక తెలంగాణలో ఉన్న పబ్లిక్ అంతా మేల్కుంటే, కొంచెం హుషారైతే, ఇంక మీరు చేయాల్సిన ఓటు ఎవరికి వేస్తారో, ఎవరు చక్కగా చేసారో తెలంగాణకు వాళ్ళకి మీరు ఓటు వేస్తారు. ప్రాపర్గా మీ ఓటుని మీరు యూజ్ చేసుకోండి జెన్యున్గా. ఎవరైతే రాష్ట్రాన్ని చక్కగా చేసారో అట్లా చెప్తానంటే మీరు కాంగ్రెస్ మనిషి, బీఆర్ఎస్ మనిషి కాదు. గుర్తుపెట్టుకొని ఎంత ఇంకా ఆ ఒట్లేసి ఆ కథల హస్బెండ్ పెళ్ళని ఎట్లా సంతోషపరిచిండో మన సార్ ముఖ్యమంత్రి ప్రజల్ని కూడా అదేవిధంగా సంతోషపడతారు. అయిపోయిన తర్వాత ఒట్టు లేదు, జుత్తు లేదు, అంతే గోవింద. 6 గ్యారెంటీలు అప్పుడు ఒట్లే వెళ్ళాడు. అప్పుడు ఎట్లా చెప్పినట్టే షార్ట్ పీరియడ్లో డెడ్ లైన్ పెట్టి అన్నీ చేస్తా అని చెప్పిండు. ఆకాశంలో అరిచేతులు వైకుంఠం చూపించిండు. అయిపోయి మనం గాలి తెలిపోయినాం. ఈ డబుల్ గాలి